Go to Pushkar Ghat. ప్రస్తుతం మనం గోదావరి పుష్కర్ ఘాట్కి వచ్చాం. రాజమండ్రిలో ఏ ప్లేస్ నుండి ఏ ప్లేస్కి వెళ్ళినా ఫుల్గా క్రౌడ్ ఉన్నారు. ఇంతగా టూరిజం డెవలప్ అయింది అంటే నమ్మబుద్ధే కావట్లేదు. పుష్కర్ ఘాట్లో స్నానాలు చేసి పక్కనే ఉన్న ఏపీ టూరిజం స్పాట్కి వెళ్ళాం. ఇక్కడ గోదావరి నదిలో బోట్ రైడ్ ఉంటుంది. ఒక్కొక్కరికి 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒక పెద్ద బోట్లో 20 మెంబర్స్ సెట్ అయ్యేలాగా ఒక 20 నిమిషాలు 2 బ్రిడ్జెస్ ని కవర్ చేస్తూ బోట్ రైడ్ ఉంటుంది. గోదావరిని ట్రైన్ నుండి చూడడం ఒక ఎక్స్పీరియన్స్ అయితే, గోదావరి మధ్యలో బోట్ లో ట్రావెల్ చేస్తూ చూడడం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. టూరిజం స్పాట్ దగ్గర నుండి పుష్కర్ ఘాట్ మీదుగా స్టార్ట్ అయిన ఈ బోట్ రైడ్ మెల్లగా గోదావరి అలల మధ్య ముందుకు వెళ్తుంటే ఒక పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఒకవైపు రాజమహేంద్రవరం సిటీ వ్యూ, మరోవైపు అంతం లేని గోదావరి అందం. ముందుకు వెళ్తుంటే ఐకానిక్ బ్రిడ్జెస్ కనిపిస్తాయి. ఎన్నో సంవత్సరాల చరిత్రను చూసిన బ్రిడ్జెస్ కింద నుండి బోట్ వెళ్లడం చాలా స్పెషల్గా అనిపించింది. కానీ ఈ రైడ్లో నాకు ఎక్కువగా నచ్చింది మాత్రం సన్సెట్. మెల్లగా అస్తమిస్తున్న సూర్యుడు, బంగారు రంగులో మెరుస్తున్న గోదావరి నీళ్లు, ఆ రిఫ్లెక్షన్ చూస్తుంటే కొన్ని నిమిషాలు టైం కూడా ఆగిపోయిందేమో అనిపించింది. ఇన్ని రోజులు ట్రైన్ జర్నీలో గోదావరిని చూసాం, కానీ ఈసారి గోదావరిపై ట్రావెల్ చేస్తూ ఆ గాలిని ఫీల్ అవుతూ సన్సెట్ ని ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోలేని అనుభవం. రాజమహేంద్రవరం వస్తే పుష్కర్ ఘాట్ బోట్ రైడ్ ని మాత్రం మిస్ అవ్వకండి.